అండి గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ భోజనం చేశారా? మేము ఇంకా భోజనం చేయలేదండి, లేట్ అయింది ఈరోజు. మేము చికెన్ కర్రీ చేస్తున్నాను, చూడండి. సింపుల్గా చేస్తాను, పెద్ద టైం ఏం తీసుకోను. 1/2 kg చికెన్, దానికి కావాల్సిన పదార్థాలు 1/2 kg చికెన్ అండ్ ఆనియన్స్, ఒక ఆనియన్ అనుకోండి, టమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కరివేపాకు, హోల్ గరం మసాలా అండ్ కొత్తిమీర అండ్ కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, హోమ్ మేడ్ మసాలా అండి ఇది, అండ్ ఆయిల్. చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నాక ఆయిల్ వేయాలండి, 2 టేబుల్ స్పూన్. ఫస్ట్ గరం మసాలా వేసుకోవాలండి, ఆయిల్ వేడి కాగానే. కొంచెం వేడి కావాలండి. గరం మసాలా హీట్ అయిందండి. తర్వాత చిల్లీ, ఆనియన్స్, కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలంటే కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే తొందర కొంచెం మగ్గిపోతుంది. వేసాక కరివేపాకు, పసుపు, తర్వాత టమాటోస్ అండి, మగ్గిపోతాయి. ఫస్ట్ వేస్తేనే మగ్గుతుంది. మనం చికెన్ వేసిన తర్వాత వేస్తే అవి పచ్చిగా ఉండి టేస్ట్ కాదండి చికెన్కి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, దీంట్లోకి చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలండి. అలా ఒకసారి తిప్పితే బాగా కలుస్తుందని కలుపుకొని తర్వాత స్పూన్తో కలుపుకోవచ్చండి మీరు. దీని తర్వాత కారం వేసుకోవాలండి. తర్వాత సాల్ట్ అండి, తర్వాత ధనియా పౌడర్, కాసేపు మూత పెట్టుకోవాలండి. చికెన్లో వాటర్ ఆల్రెడీ వస్తాయండి.